రాజకీయ పార్టీలు వచ్చి వివిధ సంస్థలు ఏర్పడి ఉద్యమాలు చేస్తుంటే ఆ చివరికి విధి లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక తెలంగాణను ఇయ్యకపోయినట్టు అయితే చాలా ప్రమాదమైన పరిస్థితి వస్తుంది దేశమంతా అని ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. భౌతికంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 10 సంవత్సరాలు ఎన్నికలు జరిగినాయి. 12 సంవత్సరాలు ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవరు గుర్తించడానికి అనే ప్రక్రియను ప్రారంభించడం అనేది ఒక విధంగా హాస్యాస్పదమే. చరిత్ర చెప్తుంది ఎవరెవరు ఏ సంస్థను నడిపారు, ఏ రూపాలలో ఉద్యమాలు నడిచినాయి. ఈ దేశంలో దేశ సంపద అంతా కూడా పేదల పాలు కార్మికుల పాలు కావాలని, దున్నేవాడికే భూమి గీచేవాడికే చెట్టు, ఈ దేశ సంపద అంతా కూడా ప్రజల పరం కావాలని చెప్పని కోరుకున్నటువంటి పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ముందుకొచ్చినాయి. అటువంటి తెలంగాణ ఏర్పడినాక మరి ఇవాళ అయ్యా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా అని చెప్పి దరఖాస్తు పెట్టుకోన్నా, ఇది సరైన పద్ధతి కాదు. ఒక దరిద్ర అలవాటు భారతదేశంలో ఇంకొకటి కూడా ఉంది. ఉపాధ్యాయులు వృత్తికి చూసినట్టయితే బెస్ట్ టీచర్ అవార్డును రాష్ట్రపతి అవార్డు ఇచ్చేటప్పుడు ఫైల్ పంపుకోవాలి. ఉపాధ్యాయుడు నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసినా ఇది చేసిన అని ప్రాపర్ ఛానల్ ఫైల్ పంపుకున్నట్టుగా ఇవాళ తెలంగాణను గుర్తించే ఉద్యమకారులను గుర్తించే కమిటీకి దరఖాస్తు పెట్టుకోవాలి. అది కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ రాదు. రాతపూర్వకంగా కనీసం టఫ్కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. గతంలో నడిచినటువంటి తెలంగాణ ఐక్యవేదిక కానీ, తెలంగాణ మహాసభ కానీ, తెలంగాణ జనసభ కానీ వాళ్ళు ఎవరికి కూడా రాతపూర్వకంగా ఆహ్వానాలు లేవు. వాళ్ళే పోయి అయ్యా మమ్మల్ని గుర్తించమని చెప్పి అడిగినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొన్నది. కాబట్టి నిన్నటి రోజు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మేము ఆత్మీయుల సమ్మేళనాన్ని జరిపినాము. వందలాది మంది ఉద్యమకారులు వచ్చి, కళాకారులు ఉద్యమకారులు అందరూ వచ్చి హాజరయ్యారు. ఆ సందర్భంగా మేము కొన్ని ప్రతిపాదనలు ఈ కమిటీకి పంపాలని నిర్ణయించుకున్నాము. ఆ ప్రతిపాదనలో ప్రకారము వాటిని అమలు చేసినట్టయితే తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం న్యాయం చేసినట్టుగా ఉంటుంది. తెలంగాణ అమరులు తెలంగాణ రాష్ట్రం కావాలని విద్యార్థులు చాలామంది ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగం చేసినటువంటి విద్యార్థుల కుటుంబాలు ఇలా చాలా దయనీయ స్థితిలో ఉన్నవి. అటువంటి కుటుంబాలను గుర్తించేసి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటిపైన మిత్రులు వినోద్ కుమార్ గారు, కట్టా భగవంత్ రెడ్డి గారు, విమలక్క, నాగరాజు గారు సవివరంగా వివరిస్తారని చెప్పి కోరుతున్నాను. వందనాలు. తెలంగాణ గడ్డ మీద మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా అస్తిత్వం మాకు కావాలి, మా ఊరు మా పేరు నిలవాలి, ఈ అంతర్గత వలసీకరణ అనేది బంద్ కావాలి, ఆంధ్ర పెత్తనం అనేది నిర్మూలించబడాలనే దిశలుగా ఇక్కడ ఉన్న తెలంగాణలోని సకల జనులు అందరూ కూడా ఉద్యమకారులాగా ఒక మహా ఉద్యమం నడిపింది. ఆ ఉద్యమంలో టఫ్ కీలక పాత్ర పోషించడమైంది. ఈ ఉద్యమకారుల మహా ఉద్యమం ఫలితంగానే పాలక వర్గాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించి ఏర్పాటు చేయటం అయింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా
ఈ నీళ్లు నిధులు నియామకాలు అనేవి మనకు అందలేదు. దాదాపు ఒక దశాబ్ద కాలం జరిగిపోయింది. ఎక్కడి గొంగ అక్కడిలాగానే, ఎక్కడ వేసిన చాప అక్కడిలాగానే ఇప్పుడు మిగిలిపోయింది అన్నాడు. అందువల్లనే ఈ ఉద్యమాన్ని, ఈ మహా ఉద్యమాన్ని తెలంగాణ ఏ ఆశయాల కొరకైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఆశయాలు సాధించే వరకు ఈ టఫ్ తరఫున, ఈ ఐక్యవేదిక తరఫున ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగాలి కూడా. ఇంకా తెలంగాణ అంతర్గత వలసగానే కొనసాగుతుంది. లోపటి శత్రువులు ఇక్కడ ఉన్నారు. బయటికి చాలా సాధారణంగా మాట్లాడటం, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ నిధుల గురించి, నియామకాల గురించి, లోపల మాత్రము సంపదను వలసవాదులకు కట్టబెట్టడము, కాంట్రాక్టర్లన్నీ వలసదారులకు ఇవ్వటము, తర్వాత ఉద్యోగాలు వారి పరిధిలోని పంచుకోవటము, ఇదంతా లోపటి కుట్ర ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఆ విషయాలు మనం కనిపెట్టవలసిన ఉంది. బయటికి మాట్లాడేది వేరు, లోపల చేసేవారు. రాజ్యం కూడా బయట కోటి మాట్లాడుతుంది, లోపల పని చేస్తుంది. పాలక వర్గాలు బయట మాట మాట్లాడతాయి, లోపల పనులు చేస్తుంటాయి. అదేవిధంగా ఎక్కడైతే ఇక్కడ ఆంధ్ర వ్యాపారస్తులు ఎవరైనా పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఉన్నారో బయట కోటి మాట్లాడతారు, తెలంగాణ సంక్షేమమే మా సంక్షేమం, ఇక్కడ ఉంటున్నామని లోపల వేరే పనులు చేస్తుంటారు. అందువలన తెలంగాణ శత్రువులు ఎవరో, తెలంగాణ మిత్రులు ఎవరో ఇప్పుడు గమనించి మసులుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, హైదరాబాద్ను రెండో రాజధానిగా చేస్తాము అని అంటున్నారు. రెండో రాజధానిగా ఏం చేస్తారు? కేంద్ర ఆధీనంలో తీసుకుంటారు. హైదరాబాద్ను కేంద్ర ఆధీనంలో తీసుకుంటే మరి ఈ తెలంగాణ ఆదాయము, తెలంగాణ వనరులు ఏమైపోతాయి? ఈ విషయం గురించి మాట్లాడరు. ఇట్లా శత్రువులు పొంచి ఉన్నారు. అసలు తెలంగాణ అనేది చట్ట ప్రక్రియ ప్రకారంగా జరగలేదు అని కేంద్ర పాలక వర్గాలు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. దారిని బిల్లు ఆమోదం చేసిండ్రు, చట్ట ప్రకారం జరగలేదు, అసలు ఇది సరైనది కూడా కాదు అని దానికి ఏం పునాదులు వేస్తున్నారు? ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ తెలంగాణను ఏకరాష్ట్రంగా చేస్తామనే ఉద్దేశం లోపల ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అందువలన తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ ఉద్యమం ఈ విధంగా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. మనం చూస్తున్నాం, ఎప్పుడో ఒక 4-5 దశాబ్దాల క్రితం తాకట్లో భారతదేశం అని ఒక మహనీయుడు టిఎన్ గారు ఓ పుస్తకం రాసిండ్రు. అప్పుడు వేలల్లో వందలలో అప్పు ఉంటే ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లకు వచ్చింది. దాదాపు ఈరోజు భారతదేశము ఓ 20 లక్షల కోట్ల అప్పుకు తయారై ఉన్నది. అంటే తాకట్లోకి పూర్తిగా దేశం నెట్టబడుతుంది. అందులో భాగంగా మనం కూడా ఈ దేశ ప్రజలు, ఈ తెలంగాణ వాసులు అందరూ కూడా తాకట్లోకి పోతున్నాం. తాకట్లోకి వచ్చి సామ్రాజ్యవాదులు దీన్ని మొత్తంగా వశపరుచుకొని ప్రజలను కూడా పాతకాలంలో రోజుల్లాగా మా అప్పుల కింద మేము చెప్పినట్టు పనిచేయాలని, బానిసలాగా పనిచేయాలని మళ్ళీ బ్రిటిష్ వలసవాదంలాగా వచ్చే ప్రమాదం కూడా కొంచెం ఉంది. అందువల్లనే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు వృథాభక్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నీటి తురుపుగా మీ ఉద్యమకారులను గుర్తిస్తాం, ఉద్యమకారులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, మీ ఉద్యమానికి మేము చేయూతనిస్తాం అని ఈ కమిటీని వేసి, కమిటీ ముందు మీ డిమాండ్లను, మీ ప్రతిపాదనలు పెట్టండి అని వాళ్ళు కట్టుతుడుపు చర్యగానే చెప్పింది. ఎవరికి సమాచారం సరిగ్గా లేదు. ఇంతకుముందు హనుమాన్ గారు అన్నట్లు అందులో భాగంగా ఇప్పుడు ఈ టఫ్ అనేది నిన్న సమావేశం జరిపి ఉద్యమకారులతోటి కొన్ని ప్రతిపాదనలు మీ ముందు పెడుతున్నామని వారికి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఆ ప్రతిపాదనలు వాగ్దానాలన్నీ అమలు జరపాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కేసులన్నీ ఎత్తివేయాలని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని, సో అమరవీరుడు ఎవరి పేరు మీద, తర్వాత ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పోరాడే వసూలు భాషల వారి స్మారక చిహ్నాలు పెట్టాలని, ఇట్లా అనేక పోడు భూములు ప్రజలకు ఈ అటవీ పోడు భూములని ట్రైబల్ ఏరియాలో పూర్తి వారికి చెందాలని, పట్టాలు ఇవ్వాలని, ఇట్లాంటి 16 డిమాండ్లతోటి ఈరోజు మరి వారిని కలవటం జరుగుతుంది.
ఈ డిమాండ్లన్నీ నెరవేరాలని మరి వాళ్ళని అడగటమే కాకుండా ఈ డిమాండ్లు నెరవేరే విధంగా టఫ్ అనేది పోరాటం కొనసాగిస్తుంది. ఈ డిమాండ్లు అన్నింటిని కూడా మిగతా వారు మరి ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచుతారు. ఓకే, ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి నిన్న మేము పెద్ద ఎత్తున టఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఏదైతే ఉందో ఊరికే సమ్మేళనం పెట్టడమే కాకుండా కొన్ని ప్రతిపాదనలు కన్స్ట్రక్టివ్గా చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మేము 16 ప్రతిపాదనలు ముఖ్యంగా కమిటీ చైర్మన్ అయిన కేశవరావు గారు ముందు ఈ ప్రతిపాదనలు ప్రతిపాదిస్తున్నాం. అందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా అమలుపరచాలి. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపును పారదర్శకంగా కొంతమంది అంటే పేరు చెప్పడం కాదు కానీ ఒక బయట ప్రచారం ఏం జరుగుతుందంటే బయట విమర్శ ఏంటంటే ఒక్క కోదండరామ్ గారి జేఏసీ ఉద్యమకారులు మాత్రమే పిలుస్తున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇవాళ ఇంత టఫ్ నుండి ఒకరికి ఆహ్వానం లేదు. మిలిటెంట్ పోరాటం చేసిన టఫ్కు విమలక్క లాంటి ఉద్యమకారులు ఉన్నారా? మరి అట్లాంటి టఫ్లో విమలక్కకి కూడా మేము ఉస్మానియాలో విద్యార్థి ఉద్యమాన్ని వెనుకుండి నడిపినాం. చాలా కీలకంగా ఉస్మానియా విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులం మేము. మాకు లేదు ఇన్ఫర్మేషన్. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక భూమిక పోషించింది విద్యార్థి ఉద్యమం. ఇలా విద్యార్థి ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. అట్లాంటి పరిస్థితులలో విద్యార్థి ఉద్యమాన్ని అంత బలోపేతంగా నడిపిన ప్రొఫెసర్లకు కోదండరామరెడ్డి ఆయన ప్రొఫెసరే కదా, మరి ఆయనకు తెలియదా? వినోద్ కుమార్ అనే ఒక ప్రొఫెసరు ఉద్యమంలో ఉన్నాడు. ఆయన సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసిండు. అట్లాగే టఫ్లో వైస్ చైర్మన్గా ఉన్నాడు. వీళ్ళంతా కలిసి ఉద్యమం చేసిండు అనే విషయం తెలియదా? విమలక్క పేరు తెలియదా? దిలీప్ గారి పేరు తెలియదా? మరి వీళ్ళకి ఎవరికి కూడా మాకెవరికి కూడా కనీసం ఫోన్ చేశారు తప్ప అధికారికంగా పిలవడం కానీ చేయడం కానీ జరగలేదు. సో అందుకే ఇవాళ కోదండరామ్ జేఏసీ మాత్రమే ఉద్యమాలు చేయలేదు. అంతకంటే ముందు మేము ఈ ఉద్యమాన్ని ఉద్యమ జేఏసీ రూపంలో మొదట ప్రారంభించినాము. తర్వాత టఫ్ మాకంటే ముందు ప్రొఫెసర్ జాదవ్ గారు ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలాగే టఫ్ కార్యక్రమం నిర్వహించింది. ఈ అసలు అత్యంత కీలక భూమిక పోషించింది ఇవాళ టఫ్. తెలంగాణ ఉద్యమంలో మిలిటెంట్ పోరాటం చేసింది టఫ్. ఇలా తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ టఫ్ అంటే చాలామంది తెలియకపోవచ్చు, మర్చిపోయిందేమో. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఇలా చాలా అత్యంత కీలక భూమిక పోషించింది. ఇవాళ చైర్మన్ గారిను కమిటీ మెంబర్లకు అడుగుతున్నాం. ఈరోజు మహిళలకు ఆ కమిటీలో స్థానం లేదు, ఆ కమిటీలో ముస్లింలకు స్థానం లేదు, ఆ కమిటీలో కీలక భూమిక పోషించిన మాదిగ కమ్యూనిటీకి స్థానం లేకుండా పోయింది. మరి ఇంకా మిగతా వర్గాలకు కూడా అక్కడ స్థానం లేకుండా పోయింది. కనీసం ఆ కమిటీలో లేకపోయినా సరే గుర్తింపు ఉండాలి కదా. అన్ని వర్గాలకు గుర్తింపు ఉండాలి, అన్ని ఉద్యమ సంస్థలకు గుర్తింపు ఉండాలి, విద్యార్థి సంస్థలకు గుర్తింపు ఉండాలి. ఇవేమి లేకుండా ఇష్టరాజ్యంగా చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక రెండవ ప్రతిపాదన ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కేసులు విద్యార్థులకు ఇప్పటికీ కేసుల పాలై చాలామందికి ఉద్యోగాలు రాకుండా పోయినాయి. అక్కలాంటి వాళ్ళ మీద పెద్ద కేసులు పెట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఎట్లాంటి వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తానని అప్పుడు కేసీఆర్ చెప్పాడు, కానీ ఒక్క కేసులు ఎత్తేయలేదు. అలాగే ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా కేసులు ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి విమక్క లాంటి వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులను, విద్యార్థి ఉద్యమ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వము ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ అమరవీరులను గుర్తించి వారి కుటుంబానికి ఒక ఉద్యోగం లేదా భూమి లేదా ఉపాధి అవకాశం కల్పించాలి. ప్రతి కుటుంబానికి ఒక ₹1 కోటి నగదు పారితోషికం, ₹1 కోటి అమౌంట్ క్యాష్ అమౌంట్, అలాగే అమరుల తల్లికి పెన్షను, అలాగే వారి పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే
అమరుల స్మృతికి జిల్లాకు ఒక స్మృతి వనము ఏర్పరిచి అందులో గ్రంథాలయము, ఎగ్జిబిషన్ లాంటి అభివృద్ధిపరచాలి. నియోజకవర్గానికి ఒక స్మృతి ఆడిటోరియం నెలకొల్పాలి. ఇది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. అట్లే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర సమర యోధులుగా గుర్తించి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఉద్యమకారులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వైద్య సౌకర్యము, ఉచిత వైద్య సౌకర్యం కూడా కల్పించాలి. తెలంగాణ ఉద్యమంలో జీవితాంతం పనిచేసిన ప్రొఫెసర్ జాదవ్, కేశవరావు జాదవ్, అలాగే ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, సంగం శెట్టి సత్యనారాయణ, అలాగే సంగం లక్ష్మీబాయి, ఈశ్వరిబాయి, సదాలక్ష్మి లాంటి ఈ మహనీయులు వీరి పేరు మీద స్మారక చిహ్నాలు నిర్మించాలి. ట్యాంక్ బండ్పై ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలకు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారు పేరు పెట్టాలి. చిందు ఎల్లమ్మ, చందాబాయి, చాకలి ఎల్లమ్మ, మల్లి స్వరాజ్యం లాంటి మహిళా స్మారక అవార్డులు కూడా నెలకొల్పాలని సందర్భంగా మేము సూచిస్తున్నాం, ప్రతిపాదిస్తున్నాం. ఇంకా మిగతా ప్రతిపాదనలు మన మిత్రులు అక్క నాగరాజు గారు ప్రతిపాదిస్తారు. అందరికీ ఉత్తమ వందనాలు. మిత్రులారా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతకుముందు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్పినట్టే ఉద్యమకారులు బిచ్చగాళ్ళు గారు. తెలంగాణ తెచ్చుకున్నది అడుక్కోనిక కాదు, ఆత్మగౌరవ సమస్య కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఊరూరున దాదాపు 12,751 గ్రామాలను తన కాలి గజ్జతో, పాటతో, ఆటతో నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని పైకి లేపినంటే విమలక్క. టఫ్ ద్వారా, టఫ్, అరుణోదయ సంస్కృత. కానీ మినిస్టర్లకేమో జీతాలు పెరిగినాయి, ఎమ్మెల్యేలకు జీతాలు పెరిగినాయి, గత ప్రభుత్వం చేసింది. ఇక ఎమ్మెల్సీలకు కూడా పెరిగినాయి, సీఎం కూడా పెంచుకున్నాడు. అరే కనీసము మీకు ఉద్యోగాలు పెరిగినప్పుడు నిరుద్యోగ సమస్య ఇంతగానో ఉంది కదా, ఆ నిరుద్యోగ సమస్యను ఎందుకు మీరు నిరుద్యోగులకు ఇచ్చేయలేకపోయారు? ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తామని, గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఇస్తామని చెప్పిర్రు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన ఇస్తామన్నారు. మేము స్వాగతిస్తున్నాం. ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలనేది ఏదైతే ప్రతిపాదనలు పెట్టిర్రో ఆ ప్రతిపాదనలు ముందుకు మీకు ఇవ్వడానికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ టఫ్ ఏం చేసింది? మీకు పాపం చేసినామా? అరే తెలంగాణ ఉద్యమంలో ఎంఆర్ పార్టీ ఆఫీస్ బలగొట్టింది కోదండరామా, లేకుంటే కేసీఆరా, లేకుంటే రేవంత్ రెడ్డియా, లేకుంటే ల్యాంకోయిల్స్ను దుమ్ముగా లేపింది ఏమైనా కేసీఆరా, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారా? ఇదంతా చేసింది టఫ్ ద్వారానే, మిలిటెంట్ ఉద్యమాలను తీసుకురావడం ద్వారానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇవ్వడానికి సాధ్యపడ్డది. అది టఫ్ ద్వారానే. అరే మాకు పిలిపే లేదు, అంటరాలలో తన చూస్తున్నట్టుగా అనిపిస్తున్నది. అరే నువ్వు ఉద్యమకారులను ఎప్పుడైనా సరే వాళ్ళను గౌరవించడం, ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలే, కానీ గౌరవించకుండా ఊరూరున వాళ్ళ నియోజకవర్గాల పోయి వాళ్ళ గౌరవించి వాళ్ళ దగ్గర తీసుకొని రావాలి. వాళ్ళు ఎవరున్నారు ఉద్యమకారులు? కొంతమంది పని చేసిరు, కొంతమంది పని చేయకుండా తన అస్తిత్వాన్ని తెలంగాణ ఉద్యమం కోసం పెట్టిరు. అందులో ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు, లేరా? ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు. ప్రెస్ మిత్రులను ఆనాటి యాజమానాలు బయటికి ఎలగొట్టిరు. మీరు తెలంగాణకు ఉన్నారని. నేను అంటున్నది ఏంటంటే ఈ ప్రతిపాదనలు అందరివి. మేమిచ్చే టఫ్ ద్వారా ఇచ్చే ప్రతిపాదన ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఇంటికి చేరాల్సిన అవసరం కోదండరాం ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మేము బిచ్చం అడుగుతలేమో. స్వాతంత్ర సమరయోధులకు ఎట్లయితే ఇస్తారో, లేదా మీరు మిలిటరీ వాళ్ళకి ఎట్లయితే ఇస్తారో, వాళ్ళని గౌరవించి ఎట్లయితే ఇస్తారో అట్లా గౌరవించి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. టఫ్ ద్వారా ఏదో ఇచ్చి మాకు కార్డు ఇచ్చి ఇంత ఇది ఇచ్చి అట్లా కాదు. మా పిల్లలు మేమైతే పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో అమరులైనరో వాళ్ళతో పాటు 69 నుండి
నేటి వరకు మలిదశ ఉద్యమం వరకు పోరాడిన యోధులను గౌరవించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు గౌరవించుకుంటున్నారు కదా, ఎవరెవరినో పిలుచుకొని గౌరవించుకుంటున్నారు కదా, మేము వద్దంటలేం, దాంట్లో మేము పోతలేం. కానీ ఉద్యమకారుల దగ్గరకు పోవాల్సిన అవసరం ఆ కమిటీకి ఉంది. ఆ కమిటీని చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇట్లాంటి కమిటీలు వస్తుంటాయి పోతుంటాయి, ఇట్లాంటి కమిటీలు వస్తుంటాయి పోతుంటాయి. దాన్ని చట్టసభల్లో అసెంబ్లీలో చట్టభద్రత చేయండి. అప్పుడు చేసినప్పుడు దానికి ఒక ప్రతిపాదనగా మాకు అందరికీ గుర్తింపు కార్డులు కానీ ఇంకోటి కానీ అవన్నీ ఇస్తాము. టఫ్ ద్వారా ఇచ్చిన ఏవైతే నివేదిక ఇచ్చినామో ఈరోజు డిమాండ్స్ ఏవైతే పెడుతున్నామో అది 7వది తెలంగాణ ఉద్యమ సీనియర్ సంక్షేమ చట్టం రూపొందించి అమలు చేయాలి. దీనికి 69 నుంచి ఉద్యమకారుల ప్రతిపాదన తీసుకోవాలి. తెలంగాణ భూములు, గనులు, అడవులు, చెరువులు, కుంటలు రక్షించాలి. పరాయికించబడకుండా కాపాడాలి. చిన్న నీటి పారుదల, నవధాన్యాల పంటలు తెలంగాణ ఉద్యమాన్ని ఆకాంక్షలు గుర్తించాలి. తెలంగాణ పండుగలు అయిన బతుకమ్మ, బంగారు బతుకమ్మని మనకు తెలిసింది. ఇంత గొప్ప బంగారు బతుకమ్మను ఏం చేసిరు, ప్లాస్టిక్ తెచ్చి కూసబెట్టిరు. నవధాన్యాలతో నిండిన బతుకమ్మ బహుజన బతుకమ్మ వచ్చిన తర్వాత డిమాండ్ తగ్గిపోయింది బంగారమ్మకు. అందుకే బహుజన బతుకమ్మ ఇంకా నిరంతరం కొనసాగుతున్నది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ బోనాలు అంటరాని అనసమానతను అరికట్టి వీటిని లౌకిక పండుగగా ప్రజాస్వామికరించాలి. ఆదివాసుల పోడు భూములు పట్టాలిచ్చి షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసేతరులకు చొరబాటును నివారించాలి. పరాయీకరణ ప్రమాదాలను అరికట్టి ఆదివాసి స్వయం పాలన హక్కులను అమలు పరిచాలి. అయితే మిత్రులారా, దయచేసి ప్రెస్ మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనమంతా ఉద్యమకారులే. ప్రతి బిడ్డ కూడా జై తెలంగాణ అన్నారు, నై తెలంగాణ అనలే, జై తెలంగాణ అన్నాడు. స్కూల్లో కూడా జనగణమనం వాళ్ళ, వందే మాతరం వాళ్ళ, జై తెలంగాణ పాటలతోనే అక్క పాటలు ఇంకా ఉద్యమకారుల పాటలు పాడిన చరిత్ర మనది. ఈ గడ్డకు ఆ చరిత్ర ఉంది. అందుకే సాయుధ పోరాట రక్త పెటుమ మన రక్తంలో ఉంది. కనుక దయచేసి మిత్రులారా, ఇది తెలిసేంత వరకు మీరు మెయిన్ పేజీలు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే, ఆ ఉద్యమకారులను మీ చేతు ద్వారా ఎట్లయితే మీ తెలంగాణ ఉద్యమంలో మీ రక్తపు చుక్కతో రాసిర్రో అదే విధంగా రాయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుసు. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, మరి సభ వేదిక ఉన్నటువంటి అధ్యక్షులు హనుమల్ సారు, మరి నిన్న జరిగినటువంటి టఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఆత్మీయ సమ్మేళన ఏదైతే ఇప్పటిదాకా నా ముందున్న వక్తలు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం ఉద్యమకారుల కమిటీ దాన్ని అధికారికంగా తూతూ మంత్రం కాకుండా దానికి ఒక చట్టబద్ధత కల్పించి 69లో పనిచేసినటువంటి అమరులైనటువంటి వారి నుంచి వెళ్ళి మొన్న 1200 మంది విద్యార్థులు కూడా అమరులయ్యారు. మరి అట్లనే కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, మరి కొంత కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా గుర్తించి ఈ కమిటీ ఏదైతే ఉందో గ్రామాన తిరిగి ఎవరైతే ఉద్యమంలో పనిచేసారో అవన్నీ తెలుసుకోవాలి. మరి ఏదైతే అడుక్కోవడం అనేది ఒక సరైన విధానం కాదు. మరి ఇప్పుడు విద్యా, వైద్యం లాంటి సేవా రంగాలను ప్రభుత్వ రంగంలో నిర్వహించడం ద్వారా వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ అరికట్టాలి. అందరికీ ఒకే నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి. తెలంగాణ బహుజనుల నిలయం అన్ని రంగాల్లో మేమెంతో మాకంత వాటా అనేది కుల దమాషిక ప్రకారం అమలుపరచాలి. ప్రతి రంగంలో తెలంగాణ ఉద్యమకారుల కోటా అమలు జరపాలి. ఉద్యోగ వయసు పరిమితిని కోల్పోయిన వారికి వయసు పెంచి ప్రభుత్వ ఉద్యోగంలో వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. అవినీతి అరికట్టాలి. తెలంగాణ సంస్కృతి దివాస్ నిర్ణయించి అమరుల కుటుంబాలకు అన్నిటినీ అధికారికంగా సమావేశపరచాలి. వారి సమస్యలు పరిశీలించుటకు ప్రత్యేక చట్టబద్ధత పర్యవేక్షణ
అధికారిని నియమించాలి. ఉద్యమంలో పండు ఇక్కడికొచ్చిన ప్రెస్ మీట్కు అందరికీ వందనాలు. ఇక్కడ హనుమాన్ సాగు, గాలి వినోద్ సాగు, అట్ట విమలక్క అందరికీ ఏది నీ పేరు తెలంగాణ శృతి దివాస్ నిర్ణయించినట్టు అమృత కుటుంబానికి అన్నిటికీ అధికారికంగా సమావేశం పరచాలి. వారి సమస్యను పరిష్కరించేటకు ప్రత్యేక చట్టబద్ధం పర్యవేక్షణ అధికారిగా నియమించాలి. ఇప్పుడు యాదన్న మాట్లాడతారు వికలాంగుల పక్షాన. మిలియన్ మార్చ్లో కానీ సాగరహారంలో కానీ పాల్గొన్నది అరుణోదయ సంస్థ వారు మాత్రమే. అంతేగాక ఇక్కడ మొదలు పెడితే పూర్వమల్లె దాకా ఇమలక్కెంబడి ఊరున ఉద్యమానం తెలంగాణ ధూమ్ధాంలో తిరిగేటప్పుడు ఏమన్నారంటే, ఓ తల్లి ఇమలక్క గారు ఉంటేనే తెలంగాణ వస్తుందని చెప్పినటువంటి తల్లికి ఉపచట్టం తీసుకొచ్చి జైల్లో పంపించినటువంటి రోజులు కేసీఆర్ 1-2 అని 2 ఓట్లు వేసి రెండోసారి గెలిపించి మూడోసారి మరొక కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ని కూడా ఇప్పుడు ఆయనకు 2 సార్లు ఇచ్చాం, కానీ ఈయనకు 1 సారి ఇస్తాం అవకాశం. నెక్స్ట్ 28లా రేవంత్ రెడ్డి గారు దిగిపోతారు. కాబట్టి మాకు కావలసినటువంటి హక్కులు ఏదైతే పోరాడుతున్నామో హక్కులు నెరవేర్చకుండా తెలంగాణ ఇంతకుముందు ఒకసారి అన్నట్టు జై తెలంగాణ స్కూళ్ళల్లో కూడా వాడాం. 3 సంవత్సరాల బిడ్డకి ఇది ఏంటిదిరా అంటే జై తెలంగాణ అనేటోళ్ళు. ఉరూతలూగినటువంటి ఉద్యమాన్ని సలార్చడానికి, వారి ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి, వారి వ్యవసాయ కేంద్రములకు నీళ్లు తెచ్చుకోవడానికి మాత్రమే పనికొచ్చింది. కానీ సామాజిక తెలంగాణ రాలే. కావున దయచేసి సామాజిక తెలంగాణ రావాలంటే మరొకసారి పోరాడడం తప్పదు. మరొకసారి ఈ యొక్క అవినీతి పరులను దించేయక తప్పదు. మరి ఈ యొక్క తెలంగాణ చట్టాన్ని సరిగ్గా అమలుపరచని వారిని మరొకసారి ఉద్యమంలో ఎన్నుకోవద్దని చెప్పి కోరుతూ, మహిళలకు ఓట్లు ఇచ్చిండ్రు, నేను ఫ్రీగా ఇచ్చిన ఓటు అని చెప్పి నన్ను గెలిపిస్తారనుకున్నటువంటి మహిళా అక్కలే ఓడిస్తారని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు విప్లవంగా చేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం నడిచిన కాలంలో అప్పుడు ప్రధానంగా ఉపాధ్యాయులను అలాగే గవర్నమెంట్ ఉద్యోగులను కూడా ఆనాటి సీమాంత ప్రభుత్వం అనేక సమస్యలకు గురి చేసింది. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా ఆ రోజు జరిగిన ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జరిగినటువంటి అన్యాయాన్ని వాటికి పరిష్కారం కోసం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మేము ఉద్యమంలో పాల్గొన్న కారణంగా సస్పెండ్లకు మరియు డీప్రమోషన్కు మరియు టర్మినేట్ అయిన వారికి, అక్రమ బదిలీలకు గురైన వాళ్లకు, ఉద్యోగులకు రిలాక్సేషన్ కల్పించాలని, అలాగే వాళ్ళ ప్రమోషన్లను యథావిధిగా కొనసాగించాలని ప్రతిపాదన చేస్తున్నాం. అట్లాగే తెలంగాణను పూర్తిగా 1000 కోట్లతో తెలంగాణ సంక్షేమ నిధి ఏర్పరిచి చట్టబద్ధత కలిగిన తెలంగాణ సంక్షేమ కమిషన్ ఏర్పరచాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు ఉద్యమాభినందనలు. తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము అంటే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య భాగస్వామ్యమైనటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది ఒక ముఖ్య భూమికను పోషించిన పాత్ర, ఆ పాత్రకు ఉన్నటువంటి ఆవశ్యకత, అది చేసినటువంటి పోరాటాలు మీడియా మిత్రులకు తెలియందేం కాదు. మీరే మాకు అండగా నిలబడ్డారు. మీరే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చేస్తున్నటువంటి పోరాటాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా మీ పాత్ర చాలా ఉన్నతమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ముందుగా. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తిస్తూ ఒక కమిటీని వేయడం, ఇప్పటిదాకా ఆ కమిటీ గురించి అందరూ కూడా మాట్లాడినరు. అయితే ఆ కమిటీ
రాతపూర్వకంగా మాకు మాత్రం అంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మాత్రం ఏది కూడా పంపలేదు. మహిళలది ఉంది అని చెప్పేసి రేపనగా కోదండరామన్న చెప్పినప్పుడు మేము అందులో పాల్గొన్న మాట వాస్తవం. కొన్ని విషయాలు మాత్రం కొన్ని అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి, అందరితో సంప్రదించలేదు కాబట్టి, సంప్రదించేటువంటి సమయం కూడా లేదు కాబట్టి, కొంత మేరకి కొన్ని ప్రతిపాదనల మేరకి వాళ్ళకి ఇవ్వడం. ఆ రోజు మాట్లాడినప్పుడు రాతపూర్వకంగా మీ నుంచి మాకు పంపండి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు, ఇవాళ వాస్తవానికి వాళ్ళ ఆఖరి తేదీ అన్నారు, కానీ ఇది ఆఖరి తేదీ ఏమీ కాదు, ఇంకా సమయం ఉన్నది, మీరు పంపొచ్చు అనే పద్ధతుల్లో కూడా వాళ్ళు మాట్లాడినరు. నేను కోదండరామన్నకు చేశాను, అద్దంకి దయాకరన్నకు కూడా చేశాను. నేను ఫోన్లు చేసినప్పుడు ఇంకా సమయం ఉన్నది, మీరు పంపొచ్చు, పంపడానికి కూడా అవకాశం ఉన్నది అనే పద్ధతులు. అంటే ఇది ఇవాళ అంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటిది ఎన్ని మిలిటెంట్ పోరాటాలు చేసిందో, ఎన్ని కేసుల పాలైందో, ఎన్ని రోజులు జైళ్ళల్లో ఉందో, ఎన్ని కేసులు వాళ్ళ మీద మోపబడ్డాయో, ఇది ఒకటా రెండా, చాలా కేసులు మోపబడ్డాయి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పైన. అందులోనూ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పాట తొలి దశలో కానీ మలి దశలో కానీ ఎంత ప్రభావితాన్ని చూపిందో మనకందరికీ తెలుసు. ఎంతమంది కోట్ల మందిని ప్రభావితం చేసింది పాటకున్నటువంటి ప్రత్యేకత కూడా అది. అందుకని ఇవాళ ఇంతమంది పాల్గొని ఎన్ని బండ్లు అంటే, ల్యాంకో హిల్స్ మీద దాడి చేసినప్పుడు దాదాపు 250 వెహికల్స్ సీజ్ కాబడ్డాయి. 250 బండ్లను విడిపించడానికి మాకు 2 ఏళ్ళు పట్టింది, 2 సంవత్సరాలు. అంటే ఎంతమంది సఫర్ అయినరు దీని పట్ల. అందులోనూ ముఖ్యంగా దాదాపు 250 నుంచి 300 మంది మహిళల ప్రాతినిధ్యమే. మాతోటి కలిసి పనిచేసినటువంటి ముఖ్యులలో ఉన్నటువంటి వాళ్ళు 250 నుంచి 300 మంది మహిళలే ఉన్నారు. అంటే ఏ రకంగా పోరాటం చేసిండ్రు, ఏ రకంగా తిరిగిండ్రు, ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ మూల నుంచి ఈ మూలకు మొత్తంగా ఎట్లా తిరిగిండ్రు, ఎంత కలియ తిరిగిండ్రు అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం. అట్లాంటి సంఘానికి ఒక రాతపూర్వకమైనటువంటి ఆహ్వానం మాత్రం రాలేదు. కేవలం ఓరల్గా వాళ్ళు చెప్పారు. ఒక పూట ముందు ఓరల్గానే మేము వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకోసమే మమ్మల్ని మేమందరం కలిసి ఎట్లా మాట్లాడుకుందాం, ఏ రకంగా చర్చించుకుందాం అనేటువంటి దానికోసమే నిన్న ఒక టఫ్ ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెట్టడం, దాని నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల్ని అన్నిటినీ కూడా తీసుకొని ఉమ్మడిగా ఇవాళ మీ ముందు మేము 18 ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నాము. వీటిని కేకే గారి కమిటీకి కూడా మేము అందజేస్తున్నాము. బహిరంగంగా దీన్ని మేము వీటిని ప్రకటిస్తున్నాం. లిస్ట్ అంటారా, లిస్ట్ అనేటువంటి విషయం ఇంకా కొంతమందిని సేకరించాల్సింది కూడా ఉంది. అంటే ఉద్యమకారులను మేము పోరాటాలు చేశాము, మమ్మల్ని గుర్తించండి. మేము తొలి దశలో పోరాడినటువంటి వాళ్ళల్లో ఇక్కడ హనుమాన్లన్న ఉన్నారు, అక్కడ కట్టా భగవంతరెడ్డి అన్న ఉన్నారు, అట్లనే బహుశా మరి వినోదన్న లేరు. మేమంతా చిన్నోళ్ళం, అంటే వింటూ పెరిగినటువంటి వాళ్ళం. అందుకని మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్య భూమిక పోషించినటువంటి వాళ్ళం కూడా. అయితే ఇవాళ ఉద్యమకారులను గుర్తించడము, ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలను వాళ్ళు ఆలోచించడం అనేటువంటిది చాలా ముఖ్యమైంది. ఇవాళ ఇంతకుముందే మాట్లాడినట్టు మనకు రాజ్యాంగం ఏం చెప్పింది అనంటే, అడుక్కుంటే వచ్చేది భిక్షమవుతుంది, గుంజుకుంటే వచ్చేది హక్కు అవుతుంది అని చెప్పింది. అందుకనే ఇవాళ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఉద్యమకారులు కోరుకునేటువంటి విషయంలో ఇది వాళ్ళ హక్కుగా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి అంశమే కాదు, రాజకీయపరమైనటువంటి అంశం కూడా ఇది. అందుకోసమే ఇది కేవలం గుర్తించి ఇచ్చేటువంటిది భిక్ష అనుకుంటే చాలా పొరపాటు. అది చాలా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ సమస్యగా గుర్తించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ ఇది వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము అంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో 15వ నుంచి 1000 కోట్లతో తెలంగాణ సంక్షేమ నిధి ఏర్పరిచి చట్టబద్ధత కలిగిన తెలంగాణ సంక్షేమ కమిషన్ ఏర్పరచాలి. 16 తెలంగాణ సాంస్కృతిక యూనివర్సిటీ నెలకొల్పి కవితలు, కళారూపాలను, ఉద్యమ ఘట్టాలను, తెలంగాణ జనజీవనం, తెలంగాణ ఉత్పత్తి విధానాలపై విస్తృతంగా పరిశోధనలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ జానపద సాహిత్యాన్ని, కళారూపాలను నిక్షిప్తం చేయాలి. 17 ఆద్య కళా కేంద్రానికి 5 ఎకరాల భూమి కేటాయించాలి. 18 తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు,
మహిళలు, కార్మికులు మొదలగు వారందరికీ రిపోర్టులను పరిగణలోనికి తీసుకొని ఉద్యమకారులుగా గుర్తించాలి. ఇవన్నీ కూడా అంటే దాదాపు 18 ప్రతిపాదనలు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మేము ఇందులో మీ ముందు ప్రవేశపెడుతున్నాం. మీ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కమిటీకి కూడా దీన్ని అందజేస్తున్నాం అని మేము ఇక్కడ తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా మరొక్కసారి తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు. థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారం అప్పలి ఇక ముందు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్.